భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని జనగామకు వచ్చి ప్రాణాలకు తెగించి సువార్త అందించిన ఆ గొప్ప మిషనరీ పేరు రెవరెండ్ హెన్రిచ్ ఉండ్రు. ఆయన రష్యా దేశానికి చెందిన మెనోనైట్ బ్రదరన్ సమాజానికి చెందినవాడు. ఆ రోజుల్లో సరైన రవాణా సౌకర్యాలు లేని కాలంలో ఆయన కాలినడకన ఎడ్ల బండ్ల మీద ప్రయాణిస్తూ జనగామ పరిసర పల్లెల్లో అద్భుతమైన సేవ చేశారు. నేటికి జనగామ నడిబొడ్డున ఉన్న ప్రసిద్ధ ఉండ్రూపుర బాప్టిస్ట్ చర్చ్ ఆయన చేసిన త్యాగపూరిత సేవకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. హెన్రిచ్ ఉండ్రు గారు క్రీస్తు శకం 1868లో రష్యాలోని ఒక భక్తిగల క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. భారతదేశంలోని కోట్లాది మంది నశించిపోతున్న ఆత్మల భారం చూసి ఆయన రష్యన్ మెనోనైట్ చర్చ్ మరియు అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ యూనియన్ ద్వారా మిషనరీగా ఎంపికయ్యారు. క్రీస్తు శకం 1890ల చివరి కాలంలో ఆయన తన భార్యతో కలిసి అప్పటి నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుండి రైల్వే లైన్ ఉన్న ఒక చిన్న గ్రామీణ కేంద్రమైన జనగామను ఆయన పరిచర్య కేంద్రంగా ఎంచుకున్నాడు. క్రీస్తు శకం 1901లో ఆయన జనగామలో అధికారికంగా మొదట మిషన్ స్టేషన్ను ప్రారంభించారు. ఆ రోజుల్లో జనగామ చుట్టుపక్కల దట్టమైన పొదలు, సరైన రోడ్లు లేవు. నిజాం నవాబుల కాలంలో దొరల రౌడీల భయం ఎక్కువగా ఉండేది. అలాంటప్పుడు భయంకరమైన వాతావరణంలో హెన్రిచ్ ఉండ్రు గారు మైళ్ళ కాలినడకన పల్లెటూళ్ళకు నడుచుకుంటూ వెళ్తూ ఎడ్ల బండ్ల మీద ప్రయాణిస్తూ గిరిజన మరియు దళిత వాడలలో సువార్త ప్రకటించారు. జనగామలో సువార్త వ్యాపించటం, అణగారిన ప్రజలు క్రీస్తు వైపు తిరగటం స్థానిక భూస్వాములకు దొరలకు నచ్చలేదు. స్థానిక రౌడీలు ఆయన నిర్మించిన చిన్న ప్రార్థన గుడిసెను, ఇళ్లను రాత్రి వేళలో దారుణంగా తగలబెట్టారు. ఆయన ఇళ్లపై రాళ్లు రువ్వటం, బావుల్లో పశువుల వ్యర్థాలను వేయటం వంటి ఘోరమైన పనులు చేశారు. అయినా సరే ఉండ్రు గారు ఏమాత్రం భయపడకుండా, నా దేవుడు నన్ను ఇక్కడకు పంపించాడు, నేను ప్రాణం పోయినా ఇక్కడ నుండి వెళ్ళను అని స్థిరంగా నిలబడ్డారు. హెన్రిచ్ ఉండ్రు కేవలం వాక్యం చెప్పటమే కాదు, ప్రజల కష్టాలను తీర్చడానికి క్రీస్తు ప్రేమతో ఎన్నో పనులు చేశారు. ఆ రోజుల్లో జనగామ గ్రామాల్లో కలరా, మలేరియా వ్యాధులు వచ్చి వందలాది మంది చనిపోతూ ఉండేవారు. ఉండ్రు గారు స్వయంగా మందులు పెట్టి పట్టుకుని పల్లెల్లో తిరుగుతూ కుష్ఠరోగులను, కలరా రోగులను తాకుతూ ఉచితంగా మందులు పంచి వారి కొరకు ప్రార్థన చేసేవారు. సమాజం చేత వెలివేయబడిన పేద పిల్లల కోసం రాత్రి బడులు, పాఠశాలలు ప్రారంభించారు. దొరల వెట్టి చాకిరీ నుండి ఎంతోమంది పేదలకు విముక్తి కలిగించారు. ఉండ్రు గారు చేసిన కన్నీటి ప్రార్థనల ఫలితంగా క్రీస్తు శకం 1905, 1910 మధ్యకాలంలో జనగామ మరియు నల్గొండ పరిసర ప్రాంతాల్లో ఒక గొప్ప పరిశుద్ధాత్మ ఉజ్జీవం వచ్చింది. కరుడుగట్టిన రౌడీలు తమ పాపాలను ఒప్పుకుని యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నారు. కొన్ని ఏళ్లలోనే జనగామ పరిసర ప్రాంతాల్లో వందలాది మంది బాప్తిస్మం పొంది సంఘాలుగా ఏర్పడ్డాయి. జనగామ ప్రజల కోసం రాత్రి పగలు కాలినడకన తిరిగి సేవ చేయటం వల్ల హెన్రిచ్ ఉండ్రు గారి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. 1912 సెప్టెంబర్లో ఒక మిషనరీ కాన్ఫరెన్స్ ముగించుకుని వచ్చిన తర్వాత ఆయనకు భయంకరమైన టైఫస్ జ్వరం సోకింది. 1912 అక్టోబర్లో జనగామ గడ్డపైనే ఆయన కన్ను మూశారు. ఆయన చనిపోయినప్పుడు జనగామలోని వేలాది మంది పేద ప్రజలు తమ సొంత తండ్రి చనిపోయినట్లు కన్నీరు మున్నీరుగా విలపించారు. క్రీస్తు శకం 1912లో హెన్రిచ్ ఉండ్రు గారు చనిపోయిన తర్వాత స్థానిక ప్రజలు ఆయన పట్ల ఉన్న కృతజ్ఞతతో ఆ ప్రాంతానికి ఉండ్రూపుర అని పేరు పెట్టుకున్నారు. క్రీస్తు శకం 2001లో ఈ చర్చ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని సమావేశం తెలుగు బాప్టిస్ట్ చర్చిల అత్యంత ప్రాముఖ్యమైన ఉండ్రూపుర సెంటనరీ బాప్టిస్ట్ చర్చిగా నామకరణం చేయబడింది. నేటికి ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో హెన్రిచ్ ఉండ్రు గారి వర్ధంతిని చర్చి పెద్దలు, విశ్వాసులు ఎంతో భక్తితో స్మరించుకుంటారు మరియు ఆయన సమాధి వద్ద ప్రార్థనలు చేస్తారు. అణగారిన వర్గాల పిల్లల కోసం, పగల వెట్టి చాకిరీ చేసే బాలల కోసం చర్చి ప్రాంగణంలో రాత్రి బడులు ప్రారంభించారు. ఆ తర్వాత ఇది జనగామలోనే అత్యంత ప్రసిద్ధమైన
ఎస్టీబీసీ ప్రెసిడెంట్ ఇన్స్టిట్యూట్గా రూపాంతరం చెందింది. ఈ స్కూల్ ద్వారా చదువుకున్న ఎంతోమంది పేదలు, దళితులు ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. తెలంగాణ విద్య చరిత్రలో ఈ మిషన్ స్కూలుకు ఒక ప్రత్యేక స్థానం కూడా ఉంది. హెన్రిచ్ ఉండ్రు గారి వెనక ఒక గొప్ప ఆత్మీయ బలముగా నిలిచింది ఆయన భార్య అన్నా పీటర్స్. ఆమె క్రీస్తు శకం 1874లో రష్యాలో జన్మించారు. భారతదేశానికి వచ్చే సమయంలో వారి పెద్ద పిల్లలను రష్యాలోనే చుట్టాల దగ్గర వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. ఒక తల్లిగా ఆ వేదనను భరిస్తూనే భారతదేశంలో నశించిపోతున్న ఆత్మల కోసం ఆమె భర్తతో కలిసి వచ్చారు. క్రీస్తు శకం 1912 అక్టోబర్లో హెన్రిచ్ ఉండ్రు గారు టైఫస్ జ్వరంతో జనగామలో చనిపోయే సమయానికి అన్నాగారు గర్భవతిగా ఉన్నారు. ఆయన చనిపోయిన కేవలం ఒక నెల తర్వాతే ఆమె తన చివరి బిడ్డకు జన్మనిచ్చారు. భర్త చనిపోయినా అధైర్యపడకుండా కొంతకాలం సేవను కొనసాగించి ఆ తర్వాత రష్యాకు 1922లో వెళ్ళి అక్కడే కన్నుమూశారు. జనగామ నడిబొడ్డున ఉన్న ఆ చర్చి కేవలం ఒక భవనం కాదు, అది ఉండ్రు దంపతుల కన్నీళ్లు మరియు ప్రార్థనల పునాది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమందికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.